లోక్సభ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ పార్టీల్లో టికెట్ల లొల్లి తారాస్థాయికి చేరుతుంది. అభ్యర్థులను ప్రకటించడంతో ఆయా పార్టీలు తీవ్ర కసరత్తును చేస్తున్నాయి. అభ్యర్థుల ఎంపిక కత్తి మీద సాములా మారింది. బీజేపీ రెండో జాబితాలో వరంగల్, ఖమ్మం స్థానాలను పెండింగ్ లో పెట్టింది. ఆరూరి రమేష్ కోసమే వరంగల్ సీటును ఆపింది బీజేపీ అధిష్టానం. బీఆర్ఎస్ వరంగల్ ఎంపీ అభ్యర్థిగా కడియం కావ్యాను కేసీఆర్ ప్రకటించారు. ఆరూరి రమేష్ బీజేపీ నుంచి పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు ఆదిలాబాద్ లో సిట్టింగ్ ఎంపీ బాపురావుకు షాక్ తగిలింది. బీఆర్ఎస్ నుంచి వెళ్లిన నగేష్ కు టికెట్ కేటాయించారు. మహబూబ్ నగర్ టికెట్ కోసం డీకే అరుణ, జితేందర్ రెడ్డి మధ్య పోటీ కొనసాగుతోంది. డీకే అరుణ వైపే బీజేపీ అధినాయకత్వం మొగ్గు చూపింది. సైదిరెడ్డికి నల్గొండ ఎంపీ టికెట్ కేటాయించారు. ఇక టికెట్ దక్కని నేతలు పార్టీలు మారే ఆలోచనలో ఉన్నారు. మొత్తానికి బీజేపీ అయితే కొన్ని టికెట్స్ అయితే ప్రస్తావించింది. ప్రెసెంట్ మనతో పాటు వీటి గురించి మాట్లాడడానికి ఆదిలాబాద్ నుండి మా రిపోర్టర్ సాయన్న మరియు మహబూబ్ నగర్ నుండి శంకర్, ఇక ఖమ్మం నుండి భాస్కర్ అయితే అవైలబుల్ గా ఉన్నారు. ఇక్కడ సాయన్న చెప్పండి, ప్రెసెంట్ మనం చూస్తే ఆదిలాబాద్ సిట్టింగ్ ఎంపీ బాపురావును కాదని నగేష్ కి అయితే ఇవ్వడం జరిగింది. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? అయితే బీజేపీ మొత్తంగా ఎవరైతే కొత్తగా ఇటు పార్టీలో జాయిన్ అయ్యారో వాళ్ళకే టికెట్లు కేటాయిస్తోంది బీజేపీలో ఆల్రెడీ ఉన్న సిట్టింగ్ వాళ్ళ కంటే. సో దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఎస్ సర్దార్, పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కూడా ఎన్నికల వేడి కూడా మొదలైందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే తెలంగాణలో పార్లమెంటుకు సంబంధించిన 9 సెట్టింగ్ ఎంపీలను కూడా ఖరారు చేసింది. సో ఆదిలాబాద్ పార్లమెంటుకు సంబంధించిన సీటును కూడా పెండింగ్లో పెట్టడం జరుగుతుంది. సో నిన్న ఏదైతే రెండవ జాబితా లిస్టును కూడా ఖరారు చేసింది, రెండవ జాబితా లిస్టులో కూడా ఎంపీ అభ్యర్థి అయినటువంటి గోడం నాగేష్ పేరును ఖరారు చేసిన నేపథ్యం అయితే కనిపిస్తుంది. సో ఇప్పటికే చాలామంది ఆశావాహులు ఎంతో ఉత్కటంగా ఎదురు చూశారు. సో ఆశావాహులంతా కూడా టికెట్ రాకపోవడంతో కూడా నిరాశకు గురయ్యారని చెప్పుకోవచ్చు. సో ఎంపీ సాయం బాపురకు మొదటి విడతలో టికెట్ రాకపోవడంతో రెండవ జాబితాలో కూడా టికెట్ వస్తుందన్న ఆశతో కూడా కొంత వెయిట్ చూసినప్పటికీ కూడా ఎంపీ సాయం బాపురకు బీజేపీ పార్టీ బిగ్ షాకే ఇచ్చిందని చెప్పుకోవచ్చు. సో ఎంపీ సాయం బాపురావు కూడా పార్టీ మారే ఆలోచనలో ఉన్నారని చెప్పుకోవచ్చు. సో ఇప్పటికే చాలా మంది ఆశావాహులు టికెట్ కోసం పోటీ పడ్డారు. సో ఎంపీ గోడెం నాగేష్ పేరును ఖరారు చేసిన నేపథ్యంలో కూడా చాలా మంది వ్యతిరేకిస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. సో బీజేపీ పార్టీ సిద్ధాంతాల కోసం, పార్టీ కోసం పనిచేసిన వారికి కాకుండా వేరే పార్టీ నుంచి వచ్చిన వారికి ఎలా టికెట్ ఇస్తారని చెప్పేసి ఆశావాహులు ఇప్పటికే వ్యతిరేకిస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. చాలా మంది ఆశావాహులు, ఇటు సీనియర్ నాయకులు కూడా పార్టీ మారే అవకాశాలు మనకు స్పష్టంగా కనిపిస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇటు స్వయం బాపురావు కూడా బీజేపీ పార్టీకి టికెట్ రాకపోవడంతో ఇటు పార్టీ మారే అవకాశాలు మనకు కనిపిస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇటు ఎంపీ స్వయం బాపురావు కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీ పెద్దలతో పాటు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులతో టచ్లో ఉన్నట్టు కూడా మనకు సమాచారం తెలుస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. స్వయం బాపురావు మరికొన్ని రోజుల్లో కాంగ్రెస్ పార్టీ గూటికి వెళ్లనున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రాజకీయ రసవత్తరంగా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. సో ఏదైతే బీజేపీ ఎంపీ అభ్యర్థి అయినటువంటి గోడెం నాగేష్ పేరును ఖరారు చేయడంతో ఇటు సీనియర్ లీడర్ కావచ్చు, ఇటు అదేవిధంగా చాలామంది ఆశావాహులు కూడా టికెట్ ఖరారు చేసిన నేపథ్యంలో చాలామంది వ్యతిరేకిస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. సర్దార్, థ్యాంక్ యూ సాయన్న.